ఫ్రెండ్స్, మీ వాట్సాప్ హ్యాక్ అయిందనిపిస్తుందా? వాట్సాప్ హ్యాక్ అయిందని ఎలా తెలుసుకోవాలో ఈ వీడియోలో అయితే చూపిస్తాను. అలాగే మీ వాట్సాప్ హ్యాక్ అవ్వకుండా ఉండాలంటే ఏ సెట్టింగ్స్‌ని ఆన్ చేసుకోవాలో కూడా చూపిస్తాను. వీడియోనైతే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఫ్రెండ్స్. అలాగే ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసుకోండి ఫ్రెండ్స్. Audio Jungle. ఫ్రెండ్స్, ముందుగా చాట్ బ్యాకప్ అకౌంట్స్ అయితే చెక్ చేసుకోవాలి. అది ఎలా చెక్ చేసుకోవాలో ఇప్పుడైతే చూపిస్తాను. వాట్సాప్‌లోకి అయితే వెళ్ళండి ఫ్రెండ్స్. రైట్ సైడ్ 3 డాట్స్ పైన అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసి సెట్టింగ్స్‌లోకి అయితే వెళ్ళండి ఫ్రెండ్స్. సెట్టింగ్స్‌లో చాట్స్‌లోకి అయితే వెళ్ళండి. చాట్స్‌లో ఇక్కడ చాట్ బ్యాకప్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, దాన్ని అయితే ఓపెన్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ గూగుల్ అకౌంట్ అని కనిపిస్తుంది కదా, అక్కడ మీ అకౌంట్ అయితే ఉండాలి ఫ్రెండ్స్. మీ అకౌంట్ కాకుండా వేరే ఎవరిదన్నా వెంటనే అయితే మీ అకౌంట్లోకి అయితే ఇక్కడ చేంజ్ చేసుకోండి. గూగుల్ అకౌంట్ ఆప్షన్ పైన అయితే క్లిక్ చేసి ఇక్కడ యాడ్ అకౌంట్ పైన అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్. క్లిక్ చేసి మీ అకౌంట్ని అయితే యాడ్ చేసుకోండి. లేకపోతే మీ వాట్సాప్ బ్యాకప్ మొత్తం ఆ జీమెయిల్ అకౌంట్కి అయితే వెళ్తుంది. వాళ్ళ డివైస్లో వాట్సాప్ ఇన్స్టాల్ చేసుకొని వాళ్ళ జీమెయిల్ ద్వారా మీ చాట్ బ్యాకప్ని అయితే రికవర్ చేసుకోగలరు. అలాగే మీ జీమెయిల్ అకౌంటు ఏ డివైస్లో లాగిన్ అయి ఉందో కూడా చెక్ చేసుకోవాలి. అది ఎలా చెక్ చేసుకోవాలంటే మీ జీమెయిల్ అకౌంట్లోకి అయితే వెళ్ళండి ఫ్రెండ్స్. జీమెయిల్ అప్లికేషన్ అయితే ఓపెన్ చేసి ఇక్కడ రైట్ సైడ్ మీ ప్రొఫైల్ పైన అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్. క్లిక్ చేసిన తర్వాత మేనేజ్ యువర్ గూగుల్ అకౌంట్ పైన అయితే క్లిక్ చేయండి. ఇక్కడ సెక్యూరిటీ ఆప్షన్ పైన అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ కిందకి స్వైప్ చేస్తే ఇక్కడ యువర్ డివైజెస్ అని కనిపిస్తుంది చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ కింద మేనేజ్ ఆల్ డివైజెస్ అనే ఆప్షన్ అయితే క్లిక్ చేయండి. మీ జీమెయిల్ అకౌంట్ ఏ డివైస్లో లాగిన్ అయ్యిందో ఇక్కడైతే క్లియర్గా చూపిస్తుంది. మీకు తెలియని డివైస్లో ఎక్కడైనా లాగిన్ అయి ఉంటే ఇక్కడ యారో మార్క్ పైన క్లిక్ చేసి సైన్ అవుట్ అయితే అవ్వండి ఫ్రెండ్స్. సెకండ్ వన్ వచ్చేసి లింక్డ్ డివైజెస్. చాలామంది ఈ లింక్డ్ డివైజెస్ ద్వారానే వాట్సాప్ని అయితే హ్యాక్ చేసుకుంటారు ఫ్రెండ్స్. అది ఎలా చెక్ చేసుకోవాలో చూపిస్తాను. వాట్సాప్లోకి అయితే వెళ్ళండి ఫ్రెండ్స్. వాట్సాప్లోకి వెళ్ళి ఇక్కడ రైట్ సైడ్ 3 డాట్స్ పైన అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఇక్కడ లింక్డ్ డివైజెస్ అనే ఆప్షన్ అయితే కనిపిస్తుంది, దాన్ని అయితే క్లిక్ చేయండి. ఇలా ఏదైనా కనిపిస్తే మీ వాట్సాప్ అయితే హ్యాక్ అయినట్లే ఫ్రెండ్స్. అది ఎలా రిమూవ్ చేసుకోవాలో నేను ఇప్పుడు చూపిస్తాను. ఇలా గూగుల్ క్రోమ్ అని కనిపిస్తుంది కదా, దాని మీద అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్. క్లిక్ చేసి ఇక్కడ లాగౌట్ ఆప్షన్ పైన అయితే క్లిక్ చేయండి. మీ వాట్సాప్ని ఎవరు హ్యాక్ చేసుకున్నారో వాళ్ళ దగ్గర నుంచి లాగౌట్ అయితే అవుతుంది. వాట్సాప్ హ్యాక్ అవ్వకుండా ఉండాలంటే ఏ సెట్టింగ్ని ఆన్ చేసుకోవాలో ఇప్పుడు చూపిస్తాను. 2 స్టెప్స్ వెరిఫికేషన్ అనే ఆప్షన్ అయితే ఆన్ చేసుకోవాలి ఫ్రెండ్స్. దీనికోసం రైట్ సైడ్ 3 డాట్స్ పైన అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసి సెట్టింగ్స్లోకి అయితే వెళ్ళండి ఫ్రెండ్స్. సెట్టింగ్స్లో అకౌంట్స్లోకి అయితే వెళ్ళండి ఫ్రెండ్స్. అకౌంట్ ఆప్షన్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ 2 స్టెప్ వెరిఫికేషన్ అనే ఆప్షన్ ఉంది కదా ఫ్రెండ్స్, ఇదైతే ఆన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇది ఆన్ చేసుకుంటే మీ వాట్సాప్ని అయితే హ్యాక్ చేసుకోవడం చాలా కష్టము. ఈ 2 స్టెప్ వెరిఫికేషన్ అయితే ఆన్ చేసుకోండి. ఇలా 2 స్టెప్ వెరిఫికేషన్లోకి వచ్చిన తర్వాత టర్న్ ఆన్ అని క్లిక్ చేయండి ఫ్రెండ్స్. టర్న్ ఆన్ అని క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ 6 డిజిట్ పిన్ అయితే అడుగుతుంది. ఏదో ఒకటి అయితే ఇచ్చేసేయండి. కన్ఫర్మేషన్ పిన్ ఇచ్చిన తర్వాత ఇక్కడ సేవ్ అనే ఆప్షన్ అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఒకవేళ మీరు పిన్ మర్చిపోతే ఈమెయిల్ ద్వారా అయితే మీ వాట్సాప్ని అయితే రికవర్ చేసుకోవచ్చు. మీరు ఈమెయిల్ యాడ్ చేసుకోవాలనుకుంటే యాడ్ చేసుకోవచ్చు, లేదంటే స్కిప్ అనే ఆప్షన్ అయితే క్లిక్ చేసేయండి. స్కిప్ ఈమెయిల్ అనే మళ్ళీ క్లిక్ చేయండి ఫ్రెండ్స్. 2 స్టెప్ వెరిఫికేషన్ అయితే ఆన్ అయిపోయింది ఫ్రెండ్స్. ఒకవేళ మీరు వాట్సాప్ ఓపెన్ చేయాలంటే ఇలా పిన్ అయితే అడుగుతుంది ఫ్రెండ్స్. ఈ వాట్సాప్ని ఎవరైనా హ్యాక్ చేసుకోవాలన్నా కూడా మీకు ఒక నోటిఫికేషన్ అయితే వస్తుంది. అలాగే మీ వాట్సాప్ ఎవరు హ్యాక్ చేసుకోకుండా ఉండాలంటే మీకు తెలియని లింక్స్ పైన అయితే క్లిక్ చేయకండి ఫ్రెండ్స్. ఫేక్ అకౌంట్స్ నుంచి చాలా లింక్స్ అయితే వస్తుంటాయి. అలాంటి లింక్స్ క్లిక్ చేసినా కూడా మీ వాట్సాప్ అయితే హ్యాక్ అవుతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసుకోండి ఫ్రెండ్స్.